హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. పొద్దున్నే పిల్లలకి ఎండుమిరపకాయల పప్పు చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. ఈ ఎండుమిరపకాయల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ముద్దపప్పు అంటాం కదా, అంతే రుచిగా ఉంటుంది. కాకపోతే పప్పు, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ సమంగా వేగాలన్నమాట. ఇందులో మెంతులు అనేది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఈ పప్పన్నం కలిపేటప్పుడు ఇలా లాస్ట్లో గుజ్జు వస్తుంది కదండి, అది ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాపకైతే చాలా ఇష్టం. ఈ పప్పుకు కాంబినేషన్గా బెండకాయ వేపుడు చేశాను. అలాగే కాస్త పెరుగన్నం కూడా పెడుతున్నానండి. పెరుగన్నంలోకి బెండకాయ వేపుడు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి. హలో అండి, ఈరోజు నేను నాయుడుపేటకి ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్తున్నాను. మా విల్లాలో మా రెసిడెంట్ అండి, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్. నిన్న నలుగుండింది, వెళ్ళలేకపోయానండి. ఎందుకంటే మాకు హాస్పిటల్లో హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చారు. సో పరుగున అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో నలుగుకు వెళ్ళలేదనే బాధ ఉన్నింది. అందుకని నాయుడుపేట తిరుపతి నుంచి 1 అవర్ జర్నీ అయినా పర్వాలేదు, వాళ్ళ కోసం నేను ఈరోజు మ్యారేజ్ అటెండ్ అవ్వాలని నేను మా వారు రెడీ అయిపోయాము. తిరుపతి నుంచి నాయుడుపేట కాళహస్తి మీదుగా వెళ్తుందండి. చూస్తున్నారు కదా, ఇదే కాళహస్తీశ్వరుని టెంపుల్. ఎంత బాగుంది కదండి. ఇక నాయుడుపేట రీచ్ అయిపోయాము. కన్వెన్షన్ సెంటర్ డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మేళం మ్యూజిక్ భలే నచ్చిందండి. నేను మా వారు మాత్రమే వెళ్ళామండి. పిల్లలకి ఎగ్జామ్స్, అందుకే వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని పలకరించి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆశీర్వదించి వచ్చాం. స్టేజ్ డెకరేషన్ అంతా మల్లెపూలతో, చామంతి పూలతో, రోజా పూలతో చాలా బాగుందండి. కాన్సెప్ట్ భలే నచ్చింది నాకు. ఇక అక్కడి నుంచి డైనింగ్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇంకా త్వరగా భోంచేసి మళ్ళీ తిరుపతికి బ్యాక్ రిటర్న్ అవ్వాలి, అందుకని. యాక్చువల్లీ మేము లేట్ అయిపోతామేమో అని భోంచేయకుండా తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం అండి. బట్ మరీ లేట్ అయితే హైవే కదా, అటు ఇటు అసలు ఫ్లైఓవర్ ఉంది కాబట్టి షాప్స్ అస్సలు లేవన్నమాట. అంటే రెస్టారెంట్స్ ఏమీ లేవు. సో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎక్కడన్నా కాస్త లేట్ అయినప్పుడు అని చెప్పి భోంచేసి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మెన్యూ అయితే చాలా బాగుందండి. ఒక పక్క మసాలా దోశ, కారం దోశ సర్వ్ చేస్తున్నారు. ఒక పక్క బుఫేలో 2 రకాల స్వీట్స్, రోటీ, తర్వాత బీరకాయ కాజు కర్రీ, ఆకుకూర లివర్ ఫ్రై, దెన్ పప్పు, సాంబారు, రసము, 2 రకాల వడియాలు, దెన్ ఇంకా గోబీ పకోడా, ఇలా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి. నాకు నచ్చినవన్నీ నేను సర్వ్ చేయించుకున్నాను. రైస్ అయితే తినలేదు. ఫుడ్ తినకపోయినా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బీడా మాత్రం తప్పనండి. బీడాలు 1కి 2 తింటాను. ఇలా నేను నా ఫ్రెండ్ శోభాతో పాటు మళ్ళీ ఇంటికి తిరిగి బయలుదేరేసాము. హ్యాపీగా ఈరోజు ఇలా గడిచిపోయిందండి. నలుగుకి వెళ్ళలేదు అనే బాధ తప్పిపోయింది. పెళ్ళికి వెళ్ళాము, సంతోషంగా ఈరోజు నేను మా వారు గడిపొచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.